హలో వ్యూవర్స్, నిన్న నేను సొరకాయ పప్పు కర్రీ చేశానండి. చాలా బాగా వచ్చింది. ఈ వీడియోలో ఆ రెసిపీ మీకు షేర్ చేస్తాను. నా స్టైల్లో ఎలా చేశాననేది. ఆయిల్ పోసుకోవాలండి. దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వేగిన తర్వాత 3 మిర్చి కట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత దాంట్లో కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత వెల్లుల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దీంట్లో అర చెంచా పసుపు యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మనం సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 1/2 kg ఉందండి సొరకాయ ముక్కలు. అన్నీ సమానంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడైతే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇక్కడ స్కిప్ చేయకుండా కొంచెం ఓపికగా చూడండి. ఆల్మోస్ట్ వీడియో అనేది అంత లాంగ్ ఏం లేదు, షార్ట్గానే ఉంటుంది. 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల కొంచెం త్వరగా మగ్గుతాయని. సో వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు టీ గ్లాస్ నానబెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. నార్మల్గా సొరకాయ అనేది ఓన్లీ సొరకాయ వండుకుంటే జలుబు అవుతుంది అని అంటారు. బట్ ఇలా పప్పుతోని ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. ఒక 2 minutes మనం ఇలా ఫ్రై చేసుకుని తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. 3 minutes ఉడికించుకున్న తర్వాత పప్పులో ఉన్న వాటర్ పర్సెంటేజ్ అనేది మొత్తం ఆవిరైపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1.5 స్పూన్ యాడ్ చేశాను కారం. ఇప్పుడు మొత్తం కలిసేలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఉడికించుకొని మనం దీంట్లోకి కావాల్సిన క్వాంటిటీ వాటర్ తీసుకోవాలండి. మీకు కొంచెం పలుచగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్. నేనైతే నార్మల్గా ఉడకడానికి మాత్రమే 1 గ్లాస్ వాటర్ పోసానండి. మీకు కొంచెం పలుచగా కావాలంటే 1.5 గ్లాస్ పోసుకోవచ్చు. లేదు ఇంకొంచెం గట్టిగా ఉండాలంటే పలుకులుగా పప్పు ఉండాలంటే 1 గ్లాస్ కంటే కొంచెం తక్కువ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ మీరు కూడా ఈరోజు మీరేం కర్రీ వండుకున్నారో నాకు కామెంట్ చేయండి. మీరు ఒక లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ లైక్ కూడా చేయండి. మీకు నచ్చితే ఈ రెసిపీ ఒకవేళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒక 10 minutes ఉడికించుకుంటే సరిపోతుందండి. పప్పు అనేది చాలా బాగా కుక్ అవుతుంది. 10 minutes ఎనఫ్. ఒక్కోసారి మనం పప్పు క్వాంటిటీ అనేది ఎక్కువ వేస్తుంటాము, అప్పుడు అది పాడైపోతుంది. సో అందుకని మనం పప్పు డబ్బాలో ఒక గ్లాస్ అని లేకపోతే ఒక బౌల్ కానీ పెట్టుకోవాలండి. కొలతకు మనకు యూజ్ అవుతుంది. సో 10 minutes తర్వాత పప్పు చాలా బాగా కుక్ అయిపోయిందండి. దీంట్లో మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కర్రీలో మనం కొత్తిమీర ఎంత బాగా వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చికెన్లో కూడా కొత్తిమీర మనం బాగా వేసామనుకోండి ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుందండి. అరోమా అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసాం కదండి, మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలి. ఎందుకంటే నాకైతే పచ్చిగా ఉంటే అసలు నచ్చదు కొత్తిమీర. సో మిక్స్ అయితే కొంచెం ఉడికినట్టు అవుతుంది కదా. సో ఇది అండి మనం చేసుకున్న సొరకాయ పప్పు కర్రీ. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.